ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడడం లేదు. మొన్న రీసెంట్గా నా లైఫ్లో జరిగిన నా మనసుకు గాయం చేసిన ఒక చేదు నిజాన్ని మీతో పంచుకోవడానికి వీడియో చేస్తున్నాను. నెలల తరబడి రాత్రింబవళ్ళు కష్టపడి చదివిన చదువు కేవలం ఒక 10 నిమిషాల ఆలస్యం వల్ల ఎలా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయిందో మీతో చెప్పాలనుకుంటున్నాను. అవును, మొన్న జరిగిన మే 24న దేశవ్యాప్తంగా జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి నేను అటెండ్ కాలేకపోయాను. ఐఏఎస్ అవ్వాలనేది నా ఒక్కదాని కళ మాత్రమే కాదు, నా ఫ్యామిలీ కళ. నా చిన్నప్పటి నుంచి దాని మీదే ప్రాణం పెట్టుకొని ఎవరు ఎప్పుడు ఏం అడిగినా నువ్వేమవుతావు పెద్ద అయ్యాక, చదువుకున్నాక అని అడిగితే ఐఏఎస్ అవ్వాలని గర్వంగా చెప్పేదాన్ని. ఆ కళ కోసం నా ప్రాణం పెట్టి చదివాను. సిలబస్ మొత్తం పూర్తి చేసి ఎన్నో మాక్ టెస్టులు రాసి పక్కాగా ప్రిపేర్ అయ్యాను. కానీ మన విధి నా మీద ఎంత దారుణంగా పగబట్టిందంటే, రేపు ఎగ్జామ్ కదా అని చెప్పేసి అనుకున్న టైం కంటే ముందే బయలుదేరాను. కానీ నా దురదృష్టవశాత్తు టైంకి బస్సు రాలేదు. 10 నిమిషాలకు ఒక బస్సు వచ్చేది. ఆ రోజు అరగంట బస్ స్టాండ్ నిలబడుకున్న అరగంట తర్వాత బస్సు వచ్చింది. ఇంక తిరుపతికి వెళ్ళాక అక్కడ దొరికిన ఆటో వాడికేమో అడ్రస్ తెలియదు. తిరుపతి మొత్తం తిప్పుతా అన్నాడు. ఒక ట్రాఫిక్ మళ్ళీ అక్కడ. ఇవన్నీ దాటుకొని వెళ్ళేలోపు టైం 9-10 అయ్యింది. ఎగ్జామ్ సెంటర్ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళే టైంకి 10 మినిట్స్ లేట్ అయింది. యూపీఎస్సీ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయని నాకు తెలుసు. ఎగ్జామ్ 9:30కి అయినా కరెక్ట్గా 9 గంటలకి గేట్లు క్లోజ్ చేస్తారు. ఒక్క నిమిషం లేట్ అయినా రానివ్వరు. నేను గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న సెక్యూరిటీని అలాగే ఆఫీసర్స్ని కాళ్ళు పట్టుకునేంత పని చేశాను. సార్ ప్లీజ్ సార్, నా లైఫ్ సార్, 1 సంవత్సరం వేస్ట్ అవుతుంది అని కన్నీళ్ళతో అడుక్కున్నాను. కానీ వాళ్ళు ఒకటే చెప్పారు, రూల్స్ అందరికీ ఒకటే అమ్మా, మేమేం చేయలేము అంటూ గేట్ తీయలేదు. ఆ నిమిషం నా కళ్ళ ముందు ఒకటే బాధ. ఆ ఎగ్జామ్ సెంటర్ బయట నిలబడి నేను ఏడ్చిన ఏడుపు, నా కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందనే బాధ మాటల్లో చెప్పలేను. ఎగ్జామ్ రాయకుండానే ఏడ్చుకుంటూ ఇంటికి తిరిగి వచ్చాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నా బాధను చెప్పుకోవడానికి మాత్రమే కాదు, రేపు మీరు ఏ ఎగ్జామ్ రాసినా లేక ఎస్ఎస్సి, గ్రూప్స్, బ్యాంక్స్ ఎలాంటివైనా దయచేసి ఎగ్జామ్ టైం కంటే 1 అవర్ ముందే సెంటర్కి చేరుకోండి. ఈ ట్రాఫిక్ని అసలు నమ్మకండి, బస్ టైమింగ్స్ని అసలు నమ్ముకోకండి. 10 నిమిషాల ఆలస్యం మీ 1 ఇయర్ కష్టాన్ని వేస్ట్ చేస్తుంది. కానీ నేను మాత్రం వదిలిపెట్టను. నా కష్టమైతే వృధా కాలేదు. నా నాలెడ్జ్ నా దగ్గరే ఉంది కదా, వచ్చే అటెంప్ట్లో ఇంకా గట్టిగా కొడతాను. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఇలాంటి అనుభవం మీ లైఫ్లో ఎప్పుడైనా జరిగిందా? కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మరిన్ని జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.